హాయ్ అండి. ఎస్ఆర్ ఆర్టిస్ట్కి స్వాగతం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదండి. ఈరోజు సెక్షన్లో నేను బటర్ఫ్లై డిజైన్తో ఒకటి కుర్తా పైన కోటికి పెయింటింగ్ చేసి చూపిస్తానండి. అది లుక్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే కనుక, బాయ్స్ ఉంటే కనుక తప్పకుండా ఇలా ట్రై చేయండి. అందుకనే అది నీకు మొత్తం వేసి చూపించాను. ఈ బటర్ఫ్లై డిజైను జిరాక్స్ షాప్లో కావలసినంత సైజు ప్రింట్ తీసుకొచ్చానండి. ఆ ప్రింట్‌ని ఇప్పుడు ఎలా వేస్తున్నానో చూడండి. మనకి హోల్స్ చేసి ప్రింట్ వేసే విధానం వేరు. ఈ విధానం వేరు కదండీ. నేను బ్లాక్ కార్బన్ ఒకటి తీసుకున్నానండి. బ్లాక్ కార్బన్ తీసుకొని, ఎందుకంటే చిన్న బంచెస్‌కి మనం అంత పెద్ద ప్రాసెస్‌లో హోల్ చేసుకొని వేయాల్సిన అవసరం లేదండి. నేను బ్లాక్ కార్బన్‌తోని డైరెక్ట్‌గా పెట్టేసి ఒక బంచే కాబట్టి అలా నీట్‌గా వేసేస్తున్నాను. ఇది నేను చిన్న డిజైన్ తీసుకున్నానండి. పెద్ద పెద్ద ఫ్లవర్స్ తీసుకోలేదు. ఎందుకంటే బాయ్ కదండీ. అందుకని కొంచెం పెద్ద పెద్ద డిజైన్‌కి బాగోదని చెప్పేసి నేను చిన్న డిజైనే తీసుకున్నాను. కానీ చిన్న డిజైనే చాలా ప్రాసెస్ ఉంటుందండి. పెద్ద డిజైనే చాలా ఈజీగా పెయింటింగ్ అయిపోతుంది. చిన్నది మాత్రం చాలా కొంచెం కేర్‌ఫుల్‌గానే వేయాలి పెయింటింగ్ చేసేటప్పుడు మీరు. ఎందుకంటే చిన్న డిజైన్‌కి వచ్చేసి లుక్ మనకి పర్ఫెక్ట్‌గా రాకపోతే గనక లుక్ బాగా అలికేసినట్టు చిరాకు చిరాకుగా కనిపిస్తుందండి. అందుకని చెప్పేసి చిన్న డిజైన్స్ వేసేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా వేయండి. డ్రా చేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్‌గా డ్రా చేసుకోవాలండి. చూడండి డ్రా చేశాను కదా నేను. బ్లాక్ మీద అంటే లైట్ కలర్ మొలాన్ని బ్లాక్ దాంతో వేశానండి. నేను ముందుగా ఫెవిక్రిల్ నార్మల్ కలర్‌తోని ఒక వైటు, రెడ్ కలర్ తీసుకొని ఒక ఫ్లవర్ వేశానండి. కానీ అది సెట్ అవ్వలేదు. ఈ క్లాత్ కొంచెం కాటను వేరేగా అనిపిస్తుందండి. అందుకని కలర్ పీల్చేస్తుందని చెప్పేసి అది ఆఫ్ చేసేసి మళ్ళీ మెటాలిక్ వైటు, మెటాలిక్ రెడ్ తీసుకున్నానండి. మెటాలిక్ కలర్‌తోనే వేసేస్తున్నాను. మెటాలిక్ కలర్స్ లాస్ట్ టైం మీకు చూపించాను కదండీ. ఆ కలర్స్‌తోని ఇప్పుడు వేస్తున్నాను నేను. మెటాలిక్ కలర్ ఫస్టు ఫ్లవర్స్ అంతా కూడా మెటాలిక్ కలర్ ఫిల్ చేసేసానండి వైట్ కలరు. దాని తర్వాత దాని మీద కొంచెం రెడ్ షేడ్ ఇచ్చేస్తున్నాను. లైట్‌గా డార్క్‌గా కనిపించేలాగా. అంటే ఇది పెద్ద కష్టమైన ఫ్లవర్స్ ఏమీ కాదండి. కొంచెం ఈజీగా మీరు లాస్ట్ సెక్షన్‌లో నేర్చుకున్న ఫ్లవర్సే. నేను ఫిల్ చేసేసి దాని మీద లైట్‌గా స్ట్రోక్ లాగుతున్నాను. అంటే చిన్న ఫ్లవర్స్ కదా, అంతకు మించి మనం వేసినా కూడా అది పక్కన వేరేగా అనిపిస్తుందని చెప్పేసి చిన్న చిన్న ఫ్లవర్సే కదా అని చెప్పేసి నేను ఫిల్ చేసేసి దాని మీద సన్నగా స్ట్రోక్ ఇస్తున్నాను. ఈ కోటికి వాడిన క్లాత్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారండి. ఈ క్లాతు మనకి జెంట్స్ వేర్ బట్టల షాప్ ఉంటది కదండీ. అంటే మెటీరియల్స్ అమ్ముతారు కదండీ రెడీమేడ్ కాకుండా. అక్కడ ప్యాంటు, షర్ట్స్, క్లాత్స్ అమ్ముతారండి. అక్కడికెళ్ళేసరికి నేను వాటి కోసం వెళ్తే ఈ క్లాతులు కనిపించినియి. కాటన్ బానే ఉంది కదా, తీసుకుంటే కోట్‌కి బావుంటుందని చెప్పేసి విడిగా నేను మీటర్స్ లెక్కన తీసుకున్నానండి. మీటర్ వచ్చేసి 120, 130 మాత్రమే పడిందిది. ఆ క్లాతులు 2 రకాలు తీసుకున్నాను నేను. ఇంకొక కోట్ కూడా నేను పెయింటింగ్ చేశానండి. అది ఇందులో నేను వీడియో తీయలేదు. ఆ కోట్ కూడా మీకు లాస్ట్‌లో నేను చూపిస్తాను. ఇది కానీ మీకు చిన్న పిల్లలు ఉంటే గనక చాలా ఈజీగా బావుంటుందండి. లోపల పైజామా లాల్చీకొచ్చేసి వైట్ తీసుకోండి. ఈ పైన ఇలా కోట్లు మనకు కావాలంటే గనక బ్లాక్ గానీ, బ్లూ గానీ, వైలెట్ గానీ ఇలా మనం చిన్న చిన్న కోట్స్‌కి క్లాత్ విడిగా తీసుకుంటే గనక మీరు ఒక 2 మీటర్స్ తీసుకుంటే గనక నీట్‌గా సైజుని బట్టి కోట్ అయిపోతుంది. కానీ లుక్ కూడా చాలా బావుంటుందండి. బయట ప్యాంటు, షర్ట్స్ అన్నిట్లిగా కన్నా మనం సొంతంగా ఇలా చేస్తే గనక పిల్లలకి బావుంటుంది కదండీ. మీరు ఆలోచించకుండా నీట్‌గా టైలర్ దగ్గరికి వెళ్ళి చిన్న పిల్లలు ఉంటే గనక వాళ్ళకి ఎంత క్లాత్ పడుతుందో ఆ క్లాత్ మరి తీసుకోండి. తక్కువ నుంచే కూడా మనకు దొరుకుతాయి. కాకపోతే కొంచెం స్టిచ్చింగ్ ఛార్జ్ ఒకటే మనం ఎక్కువ అవుతుందండి. అది మీరు కొంచెం చూసుకొని ఏదైనా అకేషన్ ఉంటే గనక, వాళ్ళకి బర్త్‌డేస్ ఉంటే గనక ఇలా తయారు చేసి వేయండి. చాలా బావుంటుంది. ఎప్పుడు ప్యాంటు, షర్ట్సే కాదు కదండీ. ఇంకొక విషయం అండి, ఆడపిల్లలకి ఎప్పుడూ కూడా మంచి మంచి డిజైన్స్‌తో ఫ్రాక్సు, లెహెంగాస్ అవన్నీ చాలా ఉంటాయి. కానీ మగపిల్లలు ఎప్పుడు చూసినా ఆ ప్యాంటు, షర్టే వేసుకొని ఉంటారు. పాపం బయట మాత్రం పైజామా లాల్చీయో, కోటో ఏదో బయట రెడీమేడ్ కొనేసి వేసేస్తాం కదా. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను చూడండి మామూలు నార్మల్ ఫెవిక్రిల్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నానండి ప్లెయిను. రెడ్ కలర్ తీసుకొని ఫ్లవర్ మొత్తానికి అవుట్‌లైన్ ఇచ్చేస్తున్నాను. నార్మల్ కలర్ అవుట్‌లైన్ అయితే గనక బ్రైట్‌గా కనిపిస్తుందండి. అందుకని నార్మల్ కలరే ఇస్తున్నాను. మనం దీనికి కోటు స్టిచ్ చేసేసాం కాబట్టి నేను వర్క్ చేయాలని ఏమి అనుకోవట్లేదండి. ఇంక అలాగే వదిలేద్దామని అనుకున్నాను. ఒకవేళ మనం ఇలా స్టిచ్ చేసిన వాటికి వేసిన తర్వాత ఇంకా ఏమన్నా కొంచెం అట్రాక్ట్ లుక్ కనిపించాలి అని అంటే గనక కుందన్స్ అవి ఉంటాయి కదండీ. కుందన్స్ అవి స్టిక్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా లుక్ బాగా కనిపిస్తుంది. ఒక్కసారి మన బ్యూటీ సెక్షన్‌లోకి వెళ్దామండి. లాస్ట్ సెక్షన్‌లో మీకు నేను వైట్ హెయిర్ గురించి చెప్పాను కదా. మీ ఇంట్లో ఎవరికైనా చిన్న పిల్లలకి వైట్ హెయిర్ ఉంటే గనక తప్పకుండా స్కిన్ డాక్టర్ దగ్గరికి గానీ, హోమియోపతికి గానీ తీసుకువెళ్ళండి. దయచేసి డైలు గానీ, హెన్నాలు గానీ ఏమి పెట్టొద్దండి వాళ్ళకి. ఎందుకంటే చిన్న పిల్లలు కదండీ. అవి వాళ్ళ కళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తాయండి. అందుకని ఎప్పుడూ కూడా సొంతంగా నిర్ణయం తీసుకొని పిల్లలకి వైట్ హెయిర్‌కి ఏమీ చెయ్యొద్దండి. ఇక పెద్దవారు ఒకసారి వైట్ హెయిర్ ఎక్కువొచ్చాక ఎక్కువ అవ్వడం గానీ, తగ్గడం జరగదండి. కానీ దానికి కంట్రోల్ చేసుకోవచ్చు.
2-3 వైట్ హెయిర్స్ కనిపించగానే ఇంట్లో హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చండి. 15 రోజులకు ఒకసారి హెన్నా పెట్టుకోండి. బ్యూటీ పార్లర్‌కి వెళ్ళి హెన్నా గురించి అడగండి, వాళ్ళ దగ్గర ఉంటుంది. నేను ఇప్పుడు చెబుతున్న హెన్నా ప్యాకు తక్కువ వైట్ హెయిర్ నుండి ఎక్కువ వైట్ హెయిర్ వరకు అన్ని రకాల జెంట్స్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. హెయిర్ ఫాలు, డాండ్రఫ్, వైట్ హెయిర్ చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. ఒక్కసారి పెయింటింగ్ సెక్షన్‌లోకి వెళ్దామండి. ఎందుకంటే నేను అక్కడ లీవ్స్ వేస్తున్నాను. లీవ్స్ కూడా ఎక్కువ లేవండి. చిన్న చిన్న లీవ్సే ఉన్నాయి. దానికి మెటాలిక్ గ్రీనే తీసుకున్నానండి లీవ్స్ వేయడానికి. నేను బ్రష్ వీటికి పెయింటింగ్ చేయడానికి చిన్న బ్రష్‌లే వాడానండి. 1 నంబరు, 3 నంబరు బ్రషెస్ వాడానండి. ఆ 2 బ్రషెస్‌తోనే పెయింటింగ్ చేశాను. చిన్న డిజైన్స్‌కి చిన్న చిన్న ఫ్లవర్స్ వేసేటప్పుడు సన్న బ్రషే బావుంటుందండి. రౌండ్ బ్రష్ 1 నంబర్ గాని, 3 నంబర్ గాని, 2 నంబర్ గాని వేసుకోవాలి. మనము పెద్ద పెద్ద బ్రష్‌లు ఫ్లాట్ బ్రష్‌తో వేశారంటే గనక మీకు కరెక్ట్‌గా ఫ్లవర్ షేప్ తిరగదండి. అందుకని మనం ఎప్పుడు వేసినా కూడా సన్న వాటిలకి అవే వేసుకోవాలి. అంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్ వచ్చేవాళ్ళు ఫ్లాట్ నంబర్ బ్రష్ 1 నంబర్‌తోని, 2 నంబర్‌తోని వేయొచ్చు. ఎక్స్‌పీరియన్స్ కొంచెం తక్కువ ఉన్నవాళ్ళు రౌండ్ బ్రష్ వాడితేనే కొంచెం డిజైన్ మీకు క్లారిటీగా వస్తుందండి. ఈ కోటు స్టిచ్ చేసిన తర్వాత వాటర్‌లో నానబెట్టి ఆరిన తర్వాతే ఐరన్ చేసి నేను పెయింటింగ్ చేస్తున్నానండి. ఎందుకంటే కాటన్ కదండీ! తప్పకుండా మనమైతే గనక వాష్ చేసిన తర్వాత ఐరన్ చేసాకే పెయింటింగ్ చేయాలి. నేను బటర్‌ఫ్లై వేయడానికి ముందుగా వైట్ ఫిల్ చేస్తున్నానండి. బటర్‌ఫ్లై మొత్తానికి వైట్ ఫిల్ చేస్తున్నాను. ఎందుకంటే బటర్‌ఫ్లై ఈ కలర్ ఎయ్యాలి, ఆ కలర్ ఎయ్యాలని ఏమీ లేదండి. మీకు నచ్చిన కలర్స్‌లో వేసుకోవచ్చు. డిజైన్ పర్ఫెక్ట్‌గా కొంచెం గీసుకొని మీకు బటర్‌ఫ్లై కలర్‌ఫుల్‌గా ఎలా ఉన్నాయో అలా వేసేసుకోండి. 2, 3 కలర్స్ మిక్స్ చేసి వేసినా అక్కడక్కడ చుక్కల కింద పెట్టినా కూడా బటర్‌ఫ్లై లుక్ బాగా కనిపిస్తుంది. మనం ఎప్పుడు చూసినా కూడా బటర్‌ఫ్లై బాగా అబ్జర్వ్ చేస్తారు కదా మీరు. అవి ఎన్ని రకాలు చాలా చాలా షేడ్స్ ఉంటాయండి బటర్‌ఫ్లైలోని. ఇప్పుడు నేను వైట్ ఫిల్ చేసిన తర్వాత బ్లాక్ తీసుకున్నాను. బ్లాక్ మధ్యలోని మిడిల్‌లో కొంచెం బ్లాక్ అప్లై చేసి మొత్తం చుట్టూరు అవుట్‌లైన్ బ్లాక్ ఇచ్చేసానండి. నేను ఈ బటర్‌ఫ్లైని 3, 4 షేడ్స్ ఓన్లీ చుక్కల కింద పెట్టేసి డిజైన్ చేస్తున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు కూడా ఇలానే వేయాలని ఏమి లేదండి. మీకు నచ్చిన విధంగా బటర్‌ఫ్లై షేడ్స్ డిజైన్‌లో చూసుకొని మీరు ప్రింట్ తీస్తారు కదా! ఆ ప్రింట్‌లో ఎలా ఉందో ఆ ప్రింట్‌లో యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నాయో బటర్‌ఫ్లై డిజైన్స్ అలా వేసేసేయండి. నీట్‌గా లుక్ వస్తుంది. మనకి కలర్ కాంబినేషన్ బట్టి, కలర్‌ని బట్టి దానికి ఏం సెట్ అవుతుంది, మనం వేసుకున్న డ్రెస్‌కి ఏం సెట్ అవుతుందనన్న దాన్ని బట్టి మనం డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఆ కలర్స్ దాని మీద వచ్చేటట్టు చూసుకుంటే గనక కొంచెం లుక్ డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఫ్లవర్ డిజైన్స్ పింక్ కలర్ వేసాను కదా అని చెప్పేసి బటర్‌ఫ్లైస్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్‌లో ఎత్తే బావుంటుంది కదా అని బ్లాక్ కూడా మిక్స్ చేసి వేస్తున్నానండి. మీరు కూడా మీకు నచ్చిన విధంగా వేయండి. ఇలానే వేయాలని ఏమీ లేదు. కలర్ కాంబినేషన్స్ చూసుకొని నీట్‌గా వేసేయండి. లుక్ బాగా కనిపిస్తుంది. బటర్‌ఫ్లైకి బ్లాక్ అక్కడక్కడ చిన్న చిన్న చుక్కల కింద పెట్టానండి. దాని తర్వాత మళ్ళీ వైలెట్ కలర్ ఒకటి తీసుకుంటాను నేను. వైలెట్ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి కూడా అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ కింద పెడితే గనక కొంచెం కలర్ కింద కనిపిస్తుందని చెప్పేసి కలర్‌ఫుల్‌గాను చిన్న చిన్న బటర్‌ఫ్లై డిజైన్ వేసినప్పుడు ఎక్కువ కలర్ కాంబినేషన్స్ కనిపించాలన్నా కనిపించదండి. ఎక్కువ కలర్స్ కూడా మిక్స్ చేయలేము మనము. కానీ కొంచెం పెద్ద బటర్‌ఫ్లైస్ ఏసామంటే గనక కలర్ కాంబినేషన్స్ 2, 3 రకాల షేడ్స్ వేస్తే గనక బటర్‌ఫ్లై లుక్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది. కానీ పెయింటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. కష్టమేమి ఉండదు బటర్‌ఫ్లై పెయింటింగు. మీరు ట్రై చేయండి. ఇప్పుడు నేను గోల్డ్ కూడా అక్కడక్కడ చిన్న చిన్న చుక్కలు పెడుతున్నాను. ఎందుకంటే బటర్‌ఫ్లైస్ చిన్నగా ఉన్నాయి కదా! మరి తేలిపోయినట్టు కనిపించకూడదని చెప్పేసి కొంచెం ఆ బటర్‌ఫ్లై కొంచెం పెద్దగా ఉందని దానికి కొంచెం బ్రైట్ చేస్తున్నానండి. అదొకటి కొంచెం 2, 3 షేడ్స్ ఏసి కలర్స్ చుక్కల కింద పెట్టేసి వేసేసాను. మధ్య మధ్యలో చిన్న చిన్న వైట్ ఫినిషింగ్ మళ్ళీ చుక్కల కింద పెడుతున్నానండి. మనకి నచ్చిన విధంగా మనం పెట్టొచ్చు. ఇలానే వేయాలని ఏమీ లేదండి. చెప్పాను కదా! మీకు డిజైన్‌లో ఏ ఏ బటర్‌ఫ్లై షేడ్స్ ఉన్నాయో ఆ షేడ్స్ వేసేసుకోండి. నేను ముందు సెక్షన్స్‌లో చెప్పినట్టు ఒకసారి ఈ సెక్షన్ మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే మీరు పెయింటింగ్ చేయండి. బాగా పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఒక్కసారి మన బ్యూటీ సెక్షన్‌లోకి వెళదామండి. నేనిప్పుడు చెప్తున్నది ఒక హెన్నా ప్యాక్ చెప్తానండి. ఆ హెన్నా ప్యాకు 15 ఇయర్స్ ఏజ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా పెట్టొచ్చండి. దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దానివల్ల డాండ్రఫ్ రిమూవ్ అవుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. వైట్ హెయిర్ కంట్రోల్ అయిపోతుందండి. వైట్ హెయిర్ వచ్చే ముందు కూడా పెట్టుకున్నా కూడా వైట్ హెయిర్ అన్నదే రాదు దీనికి. కంటిన్యూగా చేసేవాళ్ళకి మాత్రం రిజల్ట్ చాలా బాగుంటుందండి. కానీ కొంతమంది స్టార్ట్ చేసిన తర్వాత చాలా సీరియస్‌గా మొదలెడతారు ప్రతీదీ కూడాను. ఒక 1 ఆర్ 2 వీక్స్ పెట్టిన తర్వాత, చేసిన తర్వాత ఆఫ్ చేసేస్తారు. ప్రతి ఒక్కళ్ళు చేసే పని అదేనండి. కానీ మీరు చేయగలను అనుకుంటే గనక అంటే ఆఫ్ చేసేసిన తర్వాత ప్రాబ్లమ్ ఏమీ రాదండి. కానీ మీకు రిజల్ట్ పర్ఫెక్ట్‌గా రావాలి అనంటే గనక మనం ఎప్పుడు కూడా ఒక ట్రీట్మెంట్ అయినా ఏదైనా సరే కంటిన్యూగా అయితేనే దాని రిజల్ట్ మీకు 100% కూడా కనిపిస్తుంది. హెన్నా పెట్టుకునే ముందు రోజు హెన్నా ఎలా తయారు చేయాలో చెప్తానండి. ముందు రోజు ఏం చేస్తారంటే ఒక ఇనప మూకుడులోని మీకు తలకి హెన్నా ఎంత పడుతుంది, హెన్నా పౌడర్ ఎంత పడుతుందో అంత పౌడరు అంటే మినిమమ్ ఒక 100 నుంచి 200 గ్రామ్స్ వరకు పడుతుందండి. హెయిర్‌ని బట్టి తీసుకోండి.
ఒక చిన్న బీట్రూట్ తీసుకోండి. దాంతో పాటు పుల్లటి ద్రాక్ష పళ్ళు, అంటే లోపల గింజతో ఉండి జ్యూస్ పాయింట్లో వాడతారండి ఆ పుల్లటి ద్రాక్ష పళ్ళు. అవి జ్యూస్‌కే పనిచేస్తాయి. మనం తినలేము, అంత పుల్లగా ఉంటాయి కదండీ గింజ పట్టేసి. ఆ పుల్లటి ద్రాక్ష పళ్ళు ఒక 10 తీసుకోండి. ఆ 10ని ఈ బీట్రూట్ కలిపి నీట్‌గా ఒక 1 గ్లాసు పెద్ద గ్లాసుడు వాటర్ పోసి జ్యూస్ చేసేసేయండి. జ్యూస్ చేసిన తర్వాత ఆ జ్యూస్‌ని ఇప్పుడు మనము హెన్నా వేసుకున్నాం కదండీ మూకుట్లోని, ఆ హెన్నాలో ఈ జ్యూస్‌ని మొత్తం నీట్‌గా వడపెట్టేసేయండి. వడపెట్టి చెత్త వెళ్ళకుండా వడపెట్టేసేయండి. వడపెట్టేసి ఆ హెన్నాలో ఈ జ్యూస్ వేసి నీట్‌గా కలిపేసేయండి. కలిపేటప్పుడు మనకి కొంచెం థిక్‌గా ఉంటే గనక కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవచ్చండి. థిక్‌గా లేకపోతే గనక అవసరం లేదు. మీరు హెన్నా క్వాంటిటీ పెట్టుకునే విధానం నీట్‌గా ఉండాలండి తర్వాత పెట్టుకునేటట్టు. అంటే కారకూడదు. మనం నెత్తి మీద హెన్నా పెట్టామంటే గనక కొంచెం థిక్‌గానే ఉండాలి చిక్కగాను. మరీ పలచగా ఉంటే గనక హెయిర్ నుంచి కారిపోతుంది. అది తర్వాత మీరు ఎక్కువసేపు ఉంచుకోవాలన్నా కూడా చాలా డిస్టర్బెన్స్ కింద ఉంటుంది కదండీ. అందుకని సరిపడగా జ్యూస్ పోసి సరిపడగా నీట్‌గా కలిపేసేయండి. కలిపిన తర్వాత ఆ హెన్నా మీద మూత పెట్టేసేయండి. ఎందుకంటే థిక్ అయిపోతుంది మళ్ళీ అది. మీరు మూత పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే మీరు పెట్టుకుందాం అనుకున్నప్పుడు కొంచెం ఒక లెమను, ఒక చెక్క తీసుకోండి. నిమ్మ చెక్క అంటే హెయిర్‌ని మనం హెన్నా కలిపిన దాన్ని బట్టి. లాంగ్ హెయిర్ వాళ్ళకైతే గనక నిమ్మకాయ మొత్తం వాటర్ మొత్తం పిండాలండి. షార్ట్ హెయిర్ వాళ్ళకైతే ఒక చెక్క సరిపోతుంది. ఒక చెక్క వాటరు అది పిండేసి నీట్‌గా కలిపేసుకోండి. మీకు పెట్టుకున్న విధానం క్వాంటిటీ కరెక్ట్‌గా ఉంది అని అంటే గనక నీట్‌గా హెయిర్ మొత్తం ప్రతి పాయ కూడా తీసి నీట్‌గా అప్లై చేయాలండి. కానీ మీకు పెట్టుకోవడం కుదరదండి. తప్పకుండా ఎవరొకరి సహాయం అవసరం అవుతుంది. అందుకని ఎవరొకరి సహాయం తీసుకొని అప్లై చేసుకోండి. ఇంకొకటండి, చాలామంది ఇప్పుడు నేను బీట్రూట్ వేస్తున్నాం కదా, ఇందులో కలర్ వచ్చేస్తుందేమో, హెన్నా కలర్ రెడ్ కలర్ కదా, కలర్ మారిపోతుందేమో హెయిర్ అని ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దండి. మీకున్న బ్లాక్ హెయిర్ ఎప్పటికీ కూడా కలర్ మారదు. మీకు నెత్తి మీద ఎప్పుడైనా వైట్ హెయిర్ ఉంటే గనక ఆ వైట్ హెయిర్ మాత్రమే కలర్ చేంజ్ అవుతుందండి. కానీ బ్లాక్ హెయిర్ మాత్రం చేంజ్ అవ్వదు. బ్లాక్ హెయిర్ ఏ కలర్‌లో ఉంటుందో ఆ కలర్‌నే ఉంటుందండి. ఆ రోజు మీరు హెన్నా పెట్టిన తర్వాత ఒక 1½ అవర్ తప్పకుండా తల మీద ఉంచుకోండి. 1½ అవర్ నుంచి 2 అవర్స్ వరకు ఉంచుకోవచ్చు. ఏ ప్రాబ్లమ్ అవ్వదు. కానీ పెట్టిన తర్వాత తప్పకుండా మీరు మాత్రం క్యాప్ అయితే పెట్టాల్సిందే. తలకి క్యాప్ పెట్టకుండా మీరు అలా ఉంచేస్తే గనక హెన్నా కడిగేటప్పుడు ఇబ్బంది అయిపోతుంది. హెయిర్ ఫాల్ అయిపోతుందండి థిక్ అయిపోయిందంటేని. అందుకని తప్పకుండా క్యాప్ పెట్టిన తర్వాత 1½ అవర్ నుంచి 2 అవర్స్ లోపు హెయిర్ వాష్ చేసుకోండి. హెయిర్ వాష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజు వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ షాంపూ చేసుకోండి. వైట్ హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళు 10 డేస్‌కి ఒకసారి, బాగా తక్కువ ఉన్న వాళ్ళైతే గనక 15 డేస్‌కి ఒకసారి, అసలు ఏమీ లేని వాళ్ళైతే 1 మంత్‌కి ఒకసారి ఈ ప్యాక్ వేస్తే గనక చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పూర్తిగా కోట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. కోట్ లుక్ చూసారండి, బాగుంది కదా. నేను ఇప్పుడు ముందు చెప్పాను కదండి, ఈ పెయింటింగ్ నేనేమీ వీడియో తీయలేదని చెప్పేసి ఇదో కోట్ అండి. ఇది బ్లూ కలర్ కోటు. దీనికి నేను అప్పటికప్పుడు అనుకొని వేయాల్సి వచ్చిందండి. అందుకని వీడియో తీయడానికి కుదరలేదు. ఈ కోట్ లుక్ కూడా వేసుకుంటే ఎలా ఉందో ఒకసారి చూద్దురు గానీ, 2 క్లాతులు నేను ఒక దగ్గరే తీసుకున్నానండి. వేసిన తర్వాత లుక్ చూడండి. ఇది నేను కోట్ చూసారండి, బ్లూ కలర్ కోట్ వేసిన తర్వాత ఫుల్ లుక్ చూసారండి ఎంత బాగా కనిపిస్తుందో. అది లైట్ బ్లూ కలర్ అండి, ఇంకొకటేమో డార్క్ బ్లూ కలరు. 2 కలర్స్ కూడా నేను ఒక్క దగ్గరే తీసుకున్నానండి. రెండిట్లకి కూడా పెయింటింగ్ చేశాను. రెండిట్లకి కూడా వైట్ పైజామా లాల్సి ఒకటే ఉందండి. దాని మీదే కోట్స్ ఒకటే మార్చుకుంటే సరిపోతుంది మనం. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మన ఇంట్లో పిల్లలకి ఇలా వేస్తే గనక వాళ్ళకి బాగా నచ్చుతుంది కదండి. బాగున్నాయి కదండి కోటుకి వేసిన పెయింటింగ్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు వేయడానికి ట్రై చేయండి. మీకు ఈ ఛానల్లో మన పెయింటింగ్స్ అన్నీ మీ వరకు రీచ్ అవ్వాలి అని అంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను పెట్టిన పెయింటింగ్స్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చింది కదండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ సెక్షన్లో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నేను. మీకు పెయింటింగ్ గురించి కానీ, హెయిర్ గురించి కానీ ఏమైనా సజెషన్స్ కావాలంటే కనుక నాకు కామెంట్లో అడగండి. తప్పకుండా మీకు రిప్లై ఇస్తానండి. ఉంటానండి. సర్వేజన సుఖనో భవంతు.